అనాగరికంగా, దుర్మార్గంగా, ఉన్మాదంగా చేసిన దాడి, మీడియా మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి దాడి ఇంతవరకు చూడలేదు. ఈ దాడి మీద మోహన్ బాబు చేసిన దాడి, వాళ్ళ కుటుంబం జర్నలిస్ట్ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. రెండో వైపు ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన పరిస్థితి సీరియస్గా ఉన్నది. కనుక 307 కింద మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. అట్లాగే భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ఎట్లాగైతే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకి ఏ చట్టాలు ఉన్నాయో కాపాడడానికి అట్లాంటి చట్టం తేవాలని డిమాండ్ చేస్తుంది. సార్ నిన్న మంచు విష్ణు అన్నారు మీడియా పైన దాడి చేయడం అనేది చాలా ఇష్యూ చేస్తున్నారు, ఇది ఆఫ్టర్ ఆల్ అని అన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? అదే వాళ్ళకి ఆఫ్టర్ ఆల్గా కనబడుతుంది. మీడియా అది దాదాగిరి, అంటే అది ఒక బల్బు అట్లాంటి మాటలు అనిపిస్తున్నది. దాన్ని వంచడానికి మీడియా ఉంది, ఒక ఐక్య ఉద్యమాలు చేసి వంచే అవకాశం ఉంది. అది మీడియాలో కనబడుతుంటే కూడా అట్లా వెనకేసుకు రావడాన్ని మనం ఎట్లా చూడాలని అర్థం చేసుకుందాం. వాళ్ళు ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడే భాష అయితే అది ఒక బల్బు లాగా చూడాలి. మన జర్నలిస్టులపై కర్రలతో వాళ్ళ బౌన్సర్లకు చేసిన క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్ ఎందుకు ఆల్టర్ చేయలేదు? కేవలం 118 కింద అవైలబుల్ సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? 109 అంటే 307 కింద ఎందుకు బుక్ చేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గాయపడ్డ జర్నలిస్ట్ కూడా అయ్యప్ప మాలలో ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. అంటే అయ్యప్ప మాల అంటే దేవునిగా మనం పూజిస్తూ ఉంటాం. సో అలాంటి అయ్యప్ప మాల వేసుకున్న ఒక స్వామి పైన, అలాగే జర్నలిస్ట్ పైన ఈ దాడిని నిజంగా అయ్యప్ప స్వామిగా మీరు మాలలో ఉన్నారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది ముమ్మాడికి దాడు. అయ్యప్ప మాల వేస్తాడా, శివమాల వేస్తాడా పక్క పెడు. ఫస్ట్ ఒక జర్నలిస్ట్ గా నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆల్టర్నేట్ అది ఒక భక్తిగా చెప్పుకుంటాడు మోహన్ బాబు, ఎప్పుడు మేము భక్తులము అని చెప్పుకున్నాడు మోహన్ బాబు. ఈ రకంగా మాలధారణలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, ఉదయం నుంచి అక్కడ కవర్ చేస్తున్న మీడియాని ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ, ఎన్టీవీ దగ్గర నుంచి, 10 TV దగ్గర నుంచి, TV9 అన్ని మీడియాలు, ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ కేవలం TV9 ఒక్కనే దాడి జరగలేదు, ఎంటైర్ మీడియా మొత్తం కూడా దాడి జరిగింది. చాలా మంది కెమెరామెన్లు దెబ్బలు తాకాయి, చాలా మందికి మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. ఇదంతా కూడా సహించరాని నేరం. ఖచ్చితంగా మోహన్ బాబుపై 307 అటెంప్ట్ టు మర్డర్ 109 కింద BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి. కోర్టు కూడా, సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి, హైకోర్టు కూడా ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు కూడా అతని పిటిషన్ ని కన్సిడర్ చేయొద్దు. మీడియాపై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు. సో చూస్తున్నాం, అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ దాడులు అయితే మనం చూస్తున్నాము. అంటే దీనికి మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే దాడులకు సంబంధించి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి? గతంలో కూడా మీడియాపై జరుగుతున్న దాడులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ సార్ గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా